హుజూర్ నగర్ నియోజకవర్గ వాసుల ఆశలు, ఆశయాలు నెరవేరే తరుణం ఆసన్నమైనది. విద్య, వైద్యం, వసతి, వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధికి సంకేతాలు అందరికీ అందుతున్నాయి. అయినప్పటికీ సాధించవలసినది, సమకూర్చుకోవలసినది ఎంతైనా ఉంది. వీటన్నింటినీ సాధించగలిగే వారికి మనందరం బాసటగా నిలిచినప్పుడు వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించిన వారము అవుతాం. చంద్రునికో నూలుపోగుల శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిరంతర కృషికి మనందరం పూర్తి సహకారాన్ని అందించి వారి కార్యక్రమాలలో భాగస్వామ్యం చెంది నియోజకవర్గ అభివృద్ధికి వారు వేసే ప్రతి అడుగులో మనమందరం తోడు నీడగా ఉంటూ సహాయ సహకారాలను అందిద్దాం. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గం మరెన్నో వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు మనందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దాం. అభివృద్ధికి సాక్ష్యాలు, ప్రగతి ఉత్సవాలు. 40 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన 3000 ఇండ్ల నిర్మాణం మరియు ఇండ్ల స్థలాల పంపిణీలో భాగంగా మొదటి విడత 1000 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన. 5,30,00,000 రూపాయలతో పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణకు శంకుస్థాపన. 2,60,00,000 రూపాయలతో హుజూర్ నగర్ హౌసింగ్ కాలనీ రోడ్డు ప్రారంభోత్సవం. 50 లక్షల రూపాయలతో హుజూర్ నగర్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన. 147 కోట్ల రూపాయలతో 18,300 ఎకరాలకు కొత్త ఎత్తిపోతల పథకాల మంజూరీ ప్రకటన. లబ్ధి పొందే గ్రామాలు మేళ్ల చెరువు, రేవూరు, దొండపాడు, బుగ్గమాదారం, గుడిమల్కాపురం, చింతలపాలెం, తమ్మవరం, అల్లీపురం, అమరవరం, దొనబండ తండ, రఘునాథపాలెం, వేపులమాదారం. 39,50,00,000 రూపాయలతో కొత్త రోడ్ల మంజూరీ ప్రకటన. లబ్ధి పొందే గ్రామాలు మఠంపల్లి, జాన్పహాడ్, మల్లారెడ్డిగూడెం, రేవూరు, రామాపురం, గోపాలపురం, కాచవారిగూడెం, లింగగిరి, మునగాల, నారాయణగూడెం, కాపుగల్లు, ద్వారకుంట మెయిన్ రోడ్, ఎర్రారం, రామలక్ష్మీపురం. అభివృద్ధికి సాక్ష్యాలు, ప్రగతి ఉత్సవాలు.